అధినేత దూకుడు మీద ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఆ నేత మాత్రం సైలెంట్ మోడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి నాకేం తెలియదు, నన్నేం అడగద్దు అన్నట్లుగా ఉంటున్నారు. సుతిమెత్తగా హుందాగా బిహేవ్ చేసే ఆ సీనియర్ మోస్ట్ లీడర్ ఏడాదిగా గుమ్మం దాటి బయటకు రావడం లేదు. ఇంకేముంది, ఆయన జంపింగ్ కు రెడీ అయ్యారన్న టాక్ బయలుదేరింది. ఈ ప్రచారమే ఆయనకు కోపం తెప్పిస్తోందట. పైగా బారుసిడి పొలిటికల్ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఎవరా సీనియర్ లీడర్? ఆయన మౌనం వెనుక కారణమేంటి? ఆ వైసీపీ సీనియర్ నేత అందుకే గుమ్మం దాటట్లేదా? ఓటమి తరువాత సైలెంట్ మోడ్లోనే ధర్మాన. మౌనంగా ఉండటంతో పార్టీ మారుతారని ప్రచారం. ధర్మాన కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ పై ఫోకస్ పెట్టారా? ధర్మాన ప్రసాదరావు సీనియర్ మోస్ట్ నాన్ కాంట్రవర్సీ లీడర్. పైగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మొదలు వైఎస్ జగన్ వరకు అనేక మంది సీఎంల కేబినెట్లో కీలక శాఖలు నిర్వహించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ధర్మాన హోదా, స్థాయి, గౌరవానికి తగ్గట్లుగా సాదాసీదాగా హుందాగా పనిచేసుకుంటూ వెళుతుంటారు. అయితే వైసీపీ ఓటమి తరువాత ధర్మాన పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడం చర్చనీయాంశమవుతోంది. ఏడాదిగా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా ఆయన కనిపించడం లేదు. బయటి జనానికే కాదు, చివరికి వైసీపీ ముఖ్య నాయకులకు కూడా ధర్మాన దర్శన భాగ్యం దక్కడం లేదట. అయితే కొత్త ప్రభుత్వానికి కాస్త టైం ఇవ్వాలి, ప్రతి అంశంలో విమర్శలు చేయకూడదని మొదట్లో ధర్మాన చెప్పడంతో క్యాడర్ లీడర్లు కూడా కరెక్టే కదా అనుకున్నారట. కానీ ఏడాదైనా నో కామెంట్ అంటూ సైలెంట్ మోడ్లో ఉండటంతో ఆయన మదిలో ఏముందో అర్థం కాక క్యాడర్ అయోమయంలో ఉందట. ప్రతిపక్షంలోకి వచ్చాక ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనలేదు ధర్మాన. దీంతో క్యాడర్కు రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయట. ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నాయకుడు ఇప్పుడిలా ఎందుకున్నారంటూ అటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ నడుస్తోందట. ఎన్నికలకు ముందే రాజకీయాలపై ఆసక్తి పోయిందని మాట్లాడడం, ప్రభుత్వం మారి ఏడాది గడిచినా ఎవరికి అందుబాటులో లేకుండా ఏం చేయాలనుకుంటున్నారో చెప్పకుండా ఉండడం క్యాడర్కు నచ్చడం లేదట. ఆయన మౌనం ఇంకెన్నాళ్ళో అసలాయన పార్టీలో ఉంటారో లేదో తెలియడం లేదట. అయితే ధర్మాన ప్రసాదరావు అంటే వయసులో పెద్దవారు, సహకరించకపోవచ్చు. కనీసం ఆయన కుమారుడు రామ్ మనోహర్ అయినా బయటకు రాకపోవడంతో వాళ్లు జనసేనలోకి వెళతారన్న ప్రచారం ఊపందుకుందట. పైగా ఆ వార్తలను ఖండించకపోవడం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తోందంటున్నాయి శ్రీకాకుళం వైసీపీ శ్రేణులు. ధర్మాన ప్రసాదరావు జనసేనలో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది. అంతకుముందు టీడీపీలోకి వెళతారని ప్రచారం సాగింది. దానికి కారణం ఆయన వైసీపీతో అంటి ముట్టనట్టుగా ఉండడమేనని అంటున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ సీటు టీడీపీకి అనుకూలంగా ఉంటూ వస్తోంది. టీడీపీ పుట్టాక 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అందులో 7 సార్లు టీడీపీయే శ్రీకాకుళం సీటును గెలుచుకుంది. దాంతోపాటు అక్కడ కూటమి బలంగా ఉంది. ఈ క్రమంలో వైసీపీ బలహీనంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే ఆయన కుమారుడు ఫ్యూచర్ కోసం ధర్మాన ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ మారుతారన్న ప్రచారంపై కూడా ధర్మాన కలత చెందుతున్నారట. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం వైసీపీలోనే ఉంటానని సన్నిహితులతో చెబుతున్నారట. అయితే ప్రజెంట్ పాలిటిక్స్ లో కొనసాగడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నారు. 4 దశాబ్దాలకు పైచిలుకు రాజకీయ జీవితం చూసిన ఆయన ఇక తాను రెస్ట్ తీసుకుందామని ఆలోచిస్తున్నారట. అయితే పార్టీ మారుతారన్న ప్రచారంపై పెద్ద ఆయన నొచ్చుకున్నారని చెబుతున్నారు ఆయన అనుచరులు. సేమ్ టైం కుమారుడి పొలిటికల్ ఎంట్రీపైనే ఫోకస్ పెట్టారంటున్నారు. అయితే ధర్మాన తనయుడు వైసీపీలోనే ఉంటారా లేక తనకు నచ్చిన పార్టీని ఎంచుకుంటారా అన్నదే వేచి చూడాలి.